భయం అక్కర్లేదు. రాక్షస పాలన ముగిసింది. ప్రజా ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది. ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం వాళ్ళు కల్పించినటువంటి హక్కుల్ని వాళ్ళు అమలు పరిచిన విధంగా వారు ఎటువంటి కార్యక్రమాలైనా చేయొచ్చు. దానికి పూర్తి గ్యారెంటీ ఉంది. కాబట్టి అసలు ఈ అంశం మీద మనం చర్చ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పట్టాభి గారు, మీరు చివరగా మీరు వెళ్లే ముందు ఒక్క మాట, నేనేదో భయపడి ఈ మాట చెప్పడం లేదు. ప్రజాక్షేత్రంలో పబ్లిక్ డొమైన్లో కనీసం కన్సిస్టెంట్గా వందలాది మంది వందల రోజులుగా జరుగుతున్న దాడి గనక చర్చ పెట్టాల్సి వచ్చింది. అది కూడా అనేక సందర్భాల్లో చెప్పి ఇవాళ చర్చ పెట్టాల్సి వచ్చింది. ఎవరు భయపెట్టినా ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ రాకుండా ఉండే ప్రసక్తే లేదు, మాట్లాడకుండా ఉండే ప్రసక్తే లేదు. దానికి భయపడే దయచేసి వినండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 నెలల్లో ఎన్ని జిల్లాలకి ఎన్నిసార్లు వెళ్ళారు? ఎక్కడైనా ఆయనకి ఆటంకం కలిగిందా? పూర్తి పోలీస్ బందోబస్తు ఇచ్చి మరి మీరు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి అని పంపించాం. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు అడుగు బయటకు వేస్తే బ్యారికేడ్లు పెడతారు. ఇంటి గేట్ ని తాళతో పెట్టేస్తారు. ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి కాన్వాయ్కి అడ్డంగా పోలీసు వాహనాలు పెట్టి రోడ్డు పైన నడిపిస్తారు, రాళ్ళేసి పడతారు. కానీ ఇవాళ 5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక జిల్లాలు పర్యటించారు. ఎక్కడైనా చిన్న సంఘటన జరిగిందా? దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు దయచేసి మీరు పట్టాభి గారు నేను ధైర్యంగా వస్తాను లేదంటే నేను రాగలను అసలు ఇటువంటి స్టేట్మెంట్లు కూడా అవసరం. మీరు ఫ్రీగా రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళండి. మీరు ప్రజలకు అవసరమైన విషయాల మీద వాళ్ళు మీరు ఎడ్యుకేట్ చేయొచ్చు. చక్కగా మీరు మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. పట్టాభి గారు, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ నాయకత్వంలో దాడి జరిగినప్పుడు బహిరంగంగా ఖండించిన వ్యక్తిని. కానీ నా మాట మీరు దయచేసి నాకు ఒక్క నిమిషం ఇస్తే. మీరు అసలు ఆ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మీ గురించి ప్రజలందరితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందితో పాటు నాకు కూడా పూర్తి అవగాహన ఉంది. మీరు రెస్పెక్టివ్ కాబట్టి మీరు నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా ఇప్పటి వరకు మీరు ఏ రకంగా అయితే అనేక అంశాల మీద మాట్లాడుతూ వచ్చారు. అదేవిధంగా ప్లీజ్ కంటిన్యూ సార్. మాకు కూడా మంచి సలహా సూచనలు ఇవ్వండి. మీ ప్రతి నాలెడ్జబుల్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ మీరు ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది, లేదా ఇనిషియేటివ్ స్టార్ట్ చేయండి. ఫ్రీ టు అడ్వైజర్స్ ఆల్సో. తప్పనిసరిగా మీరు రెస్పెక్ట్ పొలిటికల్ పార్టీస్, ఈ రెస్పెక్ట్ గవర్నమెంట్స్. కానీ మీరు అన్నారు పాసిబిలిటీ ముసుగు వేసుకొని వైసీపీ వాళ్ళు రావచ్చండి. ఆ పాసిబిలిటీ కూడా నేను కొట్టిపారాయడం లేదు. అందుకే ఇవాళ షోలో పేరుతో సహా ఉదాహరణలతో సహా చెప్పాను. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాదని మీరు కూడా అనలేరు. నేను ఏది వెరిఫై చేసుకోకుండా మాట్లాడను. ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు నడిపిస్తా ఉన్నారు, ఇవన్నీ మనం డీప్ గా వెళ్ళి చేద్దాం సార్. ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ పట్టాభి గారు, మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు. రీసెంట్ గా మీరు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కంగ్రాచులేషన్స్ అండి మీకు. కార్పొరేషన్ చేపట్టే అన్ని ఇనిషియేటివ్స్ ఎందుకంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మీడియా సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి ఆ రకంగా 99 సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అదేవిధంగా ప్రొఫెసర్ గారు కూడా నేను టేకప్ చేసిన సబ్జెక్ట్ కి సంబంధించి మీకు వాల్యుబుల్ ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఇవ్వండి సార్. తప్పనిసరిగా మరోసారి కంగ్రాచులేషన్ పట్టాభి గారు. థ్యాంక్ యూ అండి. సో చాలా పాజిటివ్ గా స్పందించారు. చూడాలి మరి. అంటే ప్రజాక్షేత్రంలో మళ్ళొకసారి క్లారిఫై చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ చర్చ ఎందుకు భయపడి కాదు, ఏదో బెదిరిపోయి కాదు, ఏదో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళలేక కాదు. మళ్ళీ చెప్పేది ఏంటంటే, అలాంటి 40 ఏళ్ళ నా ప్రజా జీవితంలో పాత్రికేయుడిగా, శాసనమండలి సభ్యుడిగా అనేక ప్రజా ఉద్యమ